హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం పాలకూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, శనగబ్యాళ్ళు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, ఎండుమిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా పాలకూరని బాగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి పచ్చిమిర్చి కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని శనగబ్యాళ్ళు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో పల్లీలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అనీమియాతో బాధపడే వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో విటమిన్ ఏ వల్ల మనకి ఐ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ విటమిన్ కే వల్ల ఎముకలు కూడా మంచి స్ట్రెంగ్త్ లభిస్తుంది. అండ్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా పాలకూరలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తింటే త్వరగా ఆకలి కూడా వేయదు. తర్వాత ఇందులో మనం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఇలా లో ఫ్లేమ్ దగ్గర వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, సో ఇది దగ్గర పడింది. పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం సపరేట్ తీస్తున్నాను బౌల్లో. అండ్ మిగిలిన పాలకూర పేస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ వేసి కలిపిద్దాం. ఇది లంచ్ బాక్స్ కూడా మంచి రెసిపీ. ఇప్పుడు పాలకూర రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.